హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు సందేశ్వరి కిచెన్. ఈరోజు రెసిపీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ బిర్యానీ. చిన్న చిన్న టిప్స్ తోటి ఎప్పుడు చేసుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో నేను ఈరోజు చూపిస్తాను. ఒకసారి నా స్టైల్లో చికెన్ బిర్యానీ ట్రై చేయండి. ముందుగా 750 గ్రామ్స్ బాస్మతి రైస్ని బాగా వాష్ చేసేసుకొని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక 10 వరకు గ్రీన్ చిల్లీ, పుదీనా, కొత్తిమీరని పేస్ట్ చేసుకోండి. అలాగే బిర్యానీ మసాలా కోసం హోల్ మసాలా, దాంతోపాటు ఫ్లేవర్లెస్ కొద్దిగా సోంపు కూడా తీసుకొని దాన్ని కూడా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు 500 గ్రామ్స్ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని అందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్, ఇంకా బిర్యానీ మసాలా ఉంది కదా అది కూడా 2 టేబుల్ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్, గ్రీన్ మసాలా 2 టేబుల్ స్పూన్, ఇంకా బిర్యానీ మసాలా 2 టేబుల్ స్పూన్, ఇంకా నార్మల్గా చికెన్ మసాలా ఉంటుంది కదా మార్కెట్లో దొరికేది, అది ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ, ఇంకా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఒకసారి ఇది మొత్తం ఇందులోకి ఇంకా 250 గ్రామ్స్ పెరుగు కూడా వేసేసుకొని ఈ మసాలాస్ అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ కప్ ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, మనం ఫ్రై చేసి పెట్టుకుంటాం కదా ఆనియన్స్, బిర్యానీలోకి యూస్ చేసేవి, అవి కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ మిక్సింగ్ అనేది కనీసం ఒక 5 మినిట్స్ అయినా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ ఒక హాఫ్ కప్ ఆయిల్ కూడా వేసేసి చికెన్ పీసెస్కి బాగా ఆయిల్ కూడా పట్టేలాగా బాగా ఒకసారి కలుపుకోండి. ఆ తర్వాత ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసి లెమన్ కూడా వేసి కలిపేసుకొని దీన్ని కాసేపు మ్యారినేట్ అవ్వనివ్వండి. నేను ఈరోజు ఇన్స్టెంట్గా చేస్తున్నాను కాబట్టి ఎక్కువసేపు మ్యారినేషన్కి పెట్టట్లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి బిర్యానీ కోసం రైస్ కుక్ చేసుకోవాలి. ఇందులోకి 1.5 నుంచి 2 లీటర్స్ వరకు వాటర్ వేసేసుకొని ఇందులోనే కొత్తిమీర, పుదీనా, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ ఒక 3 టేబుల్ స్పూన్, లెమన్, ఇంకా హోల్ మసాలా మొత్తం వేసేసుకొని ఈ వాటర్ని మొత్తం బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం చికెన్ బిర్యానీ ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి ఇంకొక స్టవ్ పైన మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది పెట్టి మూత పెట్టేసి ఈ వాటర్ బాయిల్ అయిపోయి మనం రైస్ కూడా యాడ్ చేసేసి రైస్ కుక్ అయ్యేలోపు స్లో ఫ్లేమ్ పైన చికెన్ని కూడా కుక్ చేసేసుకోండి. ఇలా స్టవ్ ఆన్ చేసేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మిక్సింగ్ బౌల్ ఉంటుంది కదా, దేంట్లో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో అది స్లో ఫ్లేమ్ పైన పెట్టేసి కలపకుండా మూత పెట్టేసి అలానే పెట్టేయండి. ఇప్పుడు పక్క స్టవ్ పైన మనం వాటర్ పెట్టుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత 1 అవర్ పాటు నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని కూడా వేసేసి డైరెక్ట్గా 80% కుక్ అవ్వనివ్వండి. ఎందుకంటే మనం ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు లేయర్స్ లాగా వేసుకుంటే కొంచెం కుక్ అవ్వడానికి కొద్దిగా కుక్ అవుతుంది, అవ్వదు, అట్లా అంటే ఇష్యూస్ ఏం లేకుండా డైరెక్ట్గా 80% కుక్ చేసేసుకోండి. బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా 80% కుక్ అయిన రైస్ని తీసుకొని మనం ముందుగా స్టవ్ పైన పెట్టుకున్నాం కదా చికెన్, మూత తీసి చూస్తే చికెన్ కూడా ఆల్మోస్ట్ ఒక 50% కుక్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇలా 50% కుక్ అయిపోయి ఉన్న చికెన్లోకి మనం 80% బాయిల్డ్ అయిన రైస్ని లేయర్స్ లాగా వేసేసుకోవాలి. ఒకే దగ్గర రైస్ ఉండొద్దు అనమాట, ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ అనేది. ఇలా రైస్ మొత్తం ఇలా లేయర్స్ లాగా వేసేసుకొని ఈ రైస్ పైన కొద్దిగా గరం మసాలా, మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆ ఆనియన్స్, ఇంకా ఎల్లో ఫుడ్ కలర్ లేదా మీరు కుంకుమ పువ్వు పాలు ఉంటే అవైనా వాడుకోవచ్చు, అది కూడా వేసేసి లాస్ట్కి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి మూత పెట్టి ఒక 15 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసేసుకోండి. డిస్టర్బ్ చేయకుండా ఒక మీడియం ఫ్లేమ్ పైన 15 మినిట్స్ కుక్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా బిర్యానీ అయితే కుక్ అయిపోతుంది. ఇప్పుడు మీరు కావాలి అనుకుంటే కొద్దిగా మనం రైస్ అంతా వేసేసిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న వాటర్ ఉంటాయి కదా, రైస్ బాయిల్ చేసుకున్న వాటర్, ఆ వాటర్ని కూడా యాడ్ చేసేసుకోండి కావాలి అనిపిస్తే. లేదంటే అలానే మూత పెట్టేసుకొని 15 మినిట్స్ కుక్ అయిన తర్వాత తీసి చూస్తే పొడిగా టేస్టీగా డబుల్ మసాలాతోటి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇది పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ అనమాట. అంటే అంత టేస్ట్ అలా వస్తుంది. చాలా ఈజీగా అయిపోయే రెసిపీ. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.